2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. అమరావతిలో భూముల మోత మొదలైంది. ఎందుకంటే భూముల ధరలపైనే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, అలానే చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఆధారపడి ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు మొదటిసారిగా రాజధాని అమరావతిలో ఎకరం 8 కోట్లకి అమ్మాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇది ఒక సంచలనాత్మకమైన అంశం. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హైయెస్ట్ మార్జిన్ అంటే ఒక ఎకరానికి 4 కోట్లు మాత్రమే. ఇప్పుడు 4 కోట్లు రెట్టింపు అయినట్టు లెక్క. దీనికి సంబంధించి ఇటీవలే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో కొన్ని హోటల్స్, అలానే స్కూళ్ళ నిర్మాణానికి సంబంధించి ఆర్ఎఫ్పి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అలానే ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో అక్కడ పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నాయి. అనేక కార్యాలయాలు రాబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి పిల్లలు వస్తే కనుక, వాళ్ళ ఫ్యామిలీలు వస్తే పిల్లలు, విద్యా వ్యవస్థ, అలానే హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పని 5 హోటల్స్కి 5 స్కూల్స్కి ఏర్పాటుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఆర్ఎఫ్పీలని రిలీజ్ చేసింది. అందులో భాగంగానే ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే కనుక ఒక్కొక్క ఎకరాన్ని ప్రైవేటు సంస్థలకి, డెవలప్మెంట్కి ఇచ్చేటువంటి ప్రైవేట్ సంస్థలకి ఎకరం 8 కోట్ల రూపాయలకి అమ్మాలని డిసైడ్ చేసింది. ఎందుకంటే 2 రకాల పద్ధతుల్లో ఇక్కడ భూములు ఇస్తుంది. ఒకటి ఫ్రీ హోల్డ్, రెండోది లీజ్ బేసిస్. పాఠశాలలకు ఇచ్చేటువంటి భూములు మాత్రం లీజ్ బేసిస్లో ఇస్తుంది. ఫ్రీ హోల్డ్ బేసిస్లో వాణిజ్య కార్యకలాపాలకు ఇస్తుంది. వాణిజ్య కార్యకలాపాలకు ఫ్రీ హోల్డ్ అంటే వాళ్ళకి ఆ భూమి పైన సర్వ హక్కులు ఉంటాయి. తర్వాత దాన్ని ఎలా కావాలంటే అలా డెవలప్ చేయొచ్చు, లేదా అమ్మొచ్చు. ఇటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ లీజ్ అయితే 33 సంవత్సరాల పాటు అక్కడ ఏ నిర్దిష్టమైనటువంటి అంశం కోసం భూమి కేటాయించారో అదే కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. సో అందుకని వాణిజ్యపరమైనటువంటి నిర్మాణాలకు సంబంధించిన భూముల్లో ఎకరానికి 8 కోట్లని ధరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 5 స్టార్ హోటల్స్ని తీసుకొస్తున్నారు అమరావతిలోకి. ఒకసారి చూద్దాం. 8.2 కోట్ల ధర, ఎకరం ధర 8.2 అంటే 8,20,00,000 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. 9 హోటల్స్కి సంబంధించి 9.19 ఎకరాలు అంటే 9 ఎకరాల 19 సెంట్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 15 ఎకరాల భూమిని, 15.8 ఎకరాల భూమిని స్కూళ్ళకి ఇచ్చింది. ఇవన్నీ కూడా ఫ్రీ హోల్డ్, లీజ్ సిస్టంలో వీటికి సంబంధించినటువంటి భూములన్నీ ఇస్తారు. కానీ హోటల్స్కి మాత్రం ఫ్రీ హోల్డ్ పద్ధతిలో ఇస్తారనమాట. అంటే వాళ్ళ ఓనర్ ప్రతి హోటల్ పైన కూడా హెలీప్యాడ్ తప్పనిసరిగా నిర్మాణం చేయాలని కండిషన్ పెట్టింది. ఎందుకంటే అసలు నిర్మిస్తున్నటువంటి హోటల్స్ ఒకసారి చూద్దాం. 3 స్టార్ హోటల్స్, 3 ఏమో 3 స్టార్ హోటల్స్, 2 ఏమో 4 స్టార్ హోటల్స్ కడుతున్నారు. వీటికి సంబంధించే 9 ఎకరాల భూమి ఇచ్చింది. ఒక ఎకరం ధర 8.20 కోట్లుగా డిసైడ్ చేశారు. కనీస పెట్టుబడి ఒక్కొక్క సంస్థకి 75 కోట్ల రూపాయల చొప్పున ఉండాలి. ఫ్రీ హోల్డ్ విధానంలో భూములు కేటాయిస్తారు. హోటల్ పైన హెలీప్యాడ్ ఏర్పాటు తప్పనిసరి. హెలీప్యాడ్ అంటే హెలికాప్టరే దిగాలని కాదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రణాళికను రెడీ చేస్తుంది. రాబోయే రోజుల్లో డ్రోన్ ట్యాక్సీలు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలనుకుంటుంది. సో ఇక్కడ డిస్టెన్స్ వైజ్గా చూసినప్పుడు ఇటు నుంచి అమరావతి నుంచి గుంటూరుకి వెళ్ళాలన్నా, అమరావతి నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా రాబోయే రోజుల్లో హెలికాప్టర్ లాంటి పెద్ద సిస్టమ్స్ లేకపోయినా కానీ డ్రోన్ ట్యాక్సీలు వాడచ్చు. కాబట్టి ఆపరేషనల్గా ఉండేటువంటి హెలీప్యాడ్స్ని కంపల్సరీగా ప్రతి హోటల్ పైన ఏర్పాటు చేసే కండిషన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. వీటికి సంబంధించిన ప్రాంతాలు చూస్తే కనుక తుళ్ళూరు, రాయపూర్ పరిధిలో 4 హోటల్స్, వెంకటపాలెం వద్ద జాతీయ రహదారి పక్కన బిట్స్ పిలానీకి సంబంధించి ల్యాండ్ ఉంది. దాని పక్కనే మరొక హోటల్కి పర్మిషన్ ఇస్తున్నారు. ల్యాండ్స్, సైట్స్ కూడా డిసైడ్ చేస్తారు. ఆ లేఅవుట్స్ కూడా వచ్చినాయి. కానీ అవన్నీ చూస్తే మనకు పెద్ద కన్ఫ్యూజన్. కాబట్టి లక్ష్యం ఏంటంటే రాజధానికి తరలి వస్తున్నటువంటి అధికారులు, సివిల్ సర్వెంట్లు, శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రముఖులు, న్యాయపరమైనటువంటి వీళ్ళందరికీ కూడా హాస్పిటాలిటీ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా. ఇక స్కూల్స్కి సంబంధించి చూస్తే ఎల్కేజీ నుంచి +2 వరకు మొత్తం 15.8 ఎకరాల భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 33 ఏళ్ల పాటు లీజు బేసిస్లో దీన్ని కేటాయిస్తారు. రాజధానికి సంబంధించి జాతీయ రహదారులు, విజయవాడ అంతర్జాతీయ విమానం, సుమారు ఇవన్నీ 22 కిలోమీటర్లు ఉన్నాయి. చుట్టుపక్కల పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి వీటికి అవసరం అని చెప్పని పెడుతున్నారు. తుళ్ళూరులో 3.52 ఎకరాల ఇది స్కూలు, అలానే పెన్మాక్లో 1.48 ఎకరాల స్కూలు, నవలూరులో 2.8 ఎకరాల స్కూలు, కృష్ణాయపాలెంలో 4 ఎకరాలు, దొండపాడులో 4 ఎకరాలు. ప్రధానంగా దొండపాడు, కృష్ణాయపాలెంలో భూములు ఇస్తున్నటువంటి వాటిని రెసిడెన్షియల్ స్కూల్స్గా పెట్టే అవకాశం ఉంది. 3 ఏమో డే స్కూల్స్గా ఉండేటువంటి అవకాశం ఉంది. స్టాండర్డ్ బ్రాండ్స్, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రఖ్యాతి చెందినటువంటి విద్యా సంస్థల్ని ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ
దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు రిలీజ్ చేశారు కాబట్టి అందులో సవివరమైనటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. వాటిని బట్టి ఏ సంస్థలు వస్తాయో ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మక స్కూల్స్కి ల్యాండ్ అలాట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. వాళ్ళ పనులను ప్రారంభించేటువంటి పనిలో ఉన్నారు. కొన్ని అయితే నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. చిన్మయి స్కూల్ లాంటివి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటివి ఏంటంటే రెడీ టు కన్స్ట్రక్ట్ స్పేస్లో ఉన్నటువంటి ల్యాండ్ స్లైడ్స్ని సెలెక్ట్ చేసి ఆ సైట్స్ని ఇప్పుడు ప్రభుత్వం టెండర్ ప్రాసెస్లోకి తీసుకొచ్చి ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో, ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో అక్కడ డెవలప్ చేసేటువంటి ప్రాసెస్ని చేపడుతుంది. అమరావతిలో 8,20,00,000 రూపాయలకి ఎకరం చొప్పున కేటాయించడం, అది కూడా ప్రభుత్వమే కేటాయించడం అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమరావతిలో భూములు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ల్యాండ్స్కి అంటే ఇప్పుడు ఏవైతే ల్యాండ్స్ అలాట్మెంట్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిన తర్వాత దానిని డిసైడ్ చేసేటువంటి రేటుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అమరావతిలో పెద్ద ఎత్తున ఆర్థిక పరమైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది. మరికొద్ది రోజుల్లో అమరావతిలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణ ప్రణాళికను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి.